ఏం జరిగిందో చూస్తే ఎటైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు కదా. రైట్ సార్. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చాలా క్లియర్గా చెప్పారు సార్, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అట్ ది సేమ్ టైం వచ్చే ప్రభుత్వంలో మాది బలమైన ముద్ర ఉంటుంది, బలమైన మార్కు జనసేనది ఉంటుంది అని చెప్పి గతంలో చెప్పారు. నిన్న కూడా అదే క్లారిటీ ఇచ్చారు సార్. రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి. అట్ ది సేమ్ టైం విపక్షంగా కూడా ఉండబోతూ ఉన్నాము, టెక్నికల్గా సాధ్యమవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాము అని చెప్పారు. టెక్నికల్గా పాసిబిలిటీ ఉంటుంది సార్ ఒకేసారి ప్రభుత్వంలో భాగస్వామ్యం, మరోవైపు ప్రతిపక్షం. ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలో భాగమైన చరిత్ర డెమోక్రసీస్లో ఉంది. నేషనల్ రీకన్సిలియేషన్ గవర్నమెంట్స్ అంటారు. సార్ విత్ యువర్ పర్మిషన్ ఒకసారి ఆయన అన్న మాట విందాం, పవన్ కళ్యాణ్ అన్న మాట. 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. 2019లో ఒక్క సీటు కూడా అంటే ప్రధాన ప్రతిపక్షంగా అడుగు పెట్టబోతున్నాను అన్నాడు. మరి అది స్లిప్ ఆఫ్ ద టంగా లేదా ఇంటర్నేషనల్గా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ దాన్ని నేను చూశాను, ఇప్పుడు బయటలో లేదు, కానీ టెక్నికల్గా సాధ్యమో కూడా చూస్తాను అన్నాడు. అన్నాడంటే అది స్లిప్ ఆఫ్ ద టంగ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ వరకే మీరు బయట చూస్తే స్లిప్ ఆఫ్ ద టంగ్ అనిపిస్తుంది. పొరపాటున ప్రధాన ప్రతిపక్షం అన్నాడా అని పాసిబిలిటీ కదా. ఎవరైనా పొరపాటున ఒకసారి స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటాం. సో కానీ అది స్లిప్ ఆఫ్ ద టంగ్ కాదు, ఎందుకంటే కాన్షియస్గా అన్నాడు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే టెక్నికల్గా సాధ్యమా చూస్తానని కూడా అన్నాడు. అంటే ఒక ఎత్తుగడ ఏమై ఉంటుంది అంటే ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయడం. ఎలాగూ ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు ఇప్పుడు, ఎందుకంటే 10% ఉండాలి. అయితే నార్మల్గా పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న స్పిరిట్ ఏంటి అంటే అక్కడ 10% అనేది టెక్నికల్. ప్రతిపక్షం అనేది ప్రతిపక్షమే కదా. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది మీకు ప్రతిపక్షం రిప్రజెంట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో ఉంది, కానీ 40% మంది ప్రజలు వీళ్ళకు ఓటేయకుండా వైసీపీకి ఓటేశారు. ఆ 40% ప్రజల వాయిస్ కూడా అసెంబ్లీలో వినబడాలి కదా. ఈ విషయం నేను ఇప్పుడు చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా డినై చేసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. నా స్టాండ్లో మారవు. చాలామందికి ఏంటంటే అది అర్థం కాక వాళ్ళు మారుతారు కనుక నేను మారాలి అని కోరుకుంటారు. మారకపోతే నేనే మారనా అని ఆరోపిస్తారు. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీ డినై చేసినప్పుడు కూడా ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోట్ చేస్తూ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్ను కోట్ చేస్తూ చెప్పారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి 23 మంది గెలిచి వల్లభనేని వంశీలు, గిరీలు వెళ్ళిపోతున్న సమయంలో అసలు వైసీపీ నేతలు టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పాను. అసలు టీడీపీకి 23 కాదు 15 మంది ఉన్నా కూడా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష నేతనే ఉండాలి కూడా. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ స్పిరిట్, సుప్రీంకోర్టు తీర్పు ధరించారు. సో ఇవాళ కూడా అదే చెప్తాను. నా మాటలు ఏం చేయాలి. ఆ రోజు అన్నప్పుడు టీడీపీ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నాగేశ్వర్ గారు ఎంత నిజాయితీగా చెప్పారు. చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలు కాదు 15 మందికి 8 మందిని వైసీపీ లాక్కున్నా కూడా ఇంకా చంద్రబాబు నాయుడే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాలి అంటున్నాడు అని ఆ టీడీపీ వాళ్ళు చాలా ఆనందపడి నన్ను మెచ్చుకున్నారు. వైసీపీ వాళ్ళు ఈయన చంద్రబాబు నాయుడు పేటీఎం బ్యాచ్ అందుకే అంటున్నాడు అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇలాగే మారాడు. నా స్టాండ్ ఏం మారలే. నా స్టాండ్ వ్యక్తుల బట్టి, పార్టీల బట్టి ఉండదు. నా స్టాండ్ ఒక ఇష్యూలో ఏది కరెక్టో అదే ఉంటుంది. అందువల్ల నేను 3 ఉదాహరణలు, ఇది 3వ ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి మోడీ డినై చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేద్దాం అని ప్రయత్నించినప్పుడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 10% ఎమ్మెల్యేలు కూడా లేనప్పుడు నా స్టాండ్ ఒకటే. ఈ హోదాలు, క్యాబినెట్ హోదాలు ఇవ్వండి, ఇవ్వకపోండి, దట్ ఈస్ యువర్ చాయిస్, ప్రెరగేటివ్. ప్రధాన ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, అది వదిలేయండి. కానీ ఫండమెంటల్ థింగ్ ప్రతిపక్షం ఇది ప్రతిపక్షం కదా. ఆ వాయిస్ అయితే అసెంబ్లీలో వినబడాలి కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత కూడా రాకుండా చేసేందుకు, సో టెక్నికల్గా కాదు పొలిటికల్గా కూడా రాకుండా చేసి, టెక్నికల్గా ఎలాగూ లేదు, పొలిటికల్గా రాకుండా చేసేందుకు ఒక ఎత్తుగడగా అన్నారా. ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మేమే ప్రధాన ప్రతిపక్షం అన్నాక అవకాశం లేదు. కానీ సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం అన్నప్పుడు క్యాబినెట్లో భాగమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షం స్కోప్ ఉండదు కదా. ఒక వార్ క్యాబినెట్ లేదా నేషనల్ రీకన్సిలియేషన్ గవర్నమెంట్, ఇలా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతిపక్షాలను కూడా, ఇప్పుడు మీరు ఇజ్రాయెల్లో గాజా వార్ జరుగుతుంటుంది, ఇట్లాంటి టైంలో ప్రధాన ప్రతిపక్షాలను కూడా తీసుకుంటారు. నా గుర్తు
నెహ్రూ క్యాబినెట్లో కూడా సబ్జెక్ట్ వెరిఫికేషన్ శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ నాయకుడు ఉన్నట్లున్నారు. సో వీ హ్యావ్ టు వెరిఫై ఇట్, నాకు గుర్తున్నంత వరకు. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో జనసంఘ నాయకుడు ఎందుకు ఉంటాడంటే ఇలాంటి ఒక పర్టిక్యులర్ సందర్భాలు, సబ్జెక్టు కరెక్షన్ అది. సో అలా పర్టిక్యులర్ సందర్భాల్లో వేరు. ఇప్పుడున్న సందర్భంలో అధికార కూటమిలో ఉంటూ మేము ప్రభుత్వంలో భాగం కాము అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండొచ్చు. కానీ అధికార కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో భాగమైతే ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉండగలుగుతారు అనేది టెక్నికల్గా కూడా సాధ్యం కాదు, పొలిటికల్గా సాధ్యం కాదు. సో అందువల్ల బహుశా ఎందుకని ఉండాలి అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడా అని. అంటే మేము టీడీపీతో కలిశాము అంటే జగన్మోహన్ రెడ్డి పాలనను అంతం చేయడానికి కలిశాం తప్ప టీడీపీ చేసే ప్రతి పనిని మేము ఎండార్స్ చేయము. ఇది కేజ్రీవాల్ అన్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. మేము బీజేపీని మోడీని ఓడించడానికి ఇండియా కూటమితో కలుస్తున్నాం తప్ప శాశ్వత మిత్రుడు కాంగ్రెస్ కాదు అన్నాడు, మీరు గమనించండి. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఆ పదం వాడకపోయినా కలిసి ఇవ్వాలి అధికారంలో కదా ఒక ఇండికేషన్, తెలుగుదేశం పార్టీకి ఒక ఇండికేషన్. యూ కెనాట్ టేక్ జనసేన ఫర్ గ్రాంటెడ్, యూ కెనాట్ టేక్ పవన్ కళ్యాణ్ ఫర్ గ్రాంటెడ్. సో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో మేము రాజీ పడము. ఎందుకంటే మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ రెస్పాన్స్లో మా ఎన్డీఏ ప్రభుత్వం అనే అనుడు కన్నా నేను బాధ్యత తీసుకుంటాను, మెగా డిఎస్సికి నేను బాధ్యత తీసుకుంటాను, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు నేను బాధ్యత తీసుకుంటాను అని కూడా అన్నాడు. అందువల్ల జనసేన టీడీపీతో కలిసి ఉన్న ఆ డిమార్కేషన్ కొరకు ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడా? అది చేస్తే అది కరెక్ట్ స్టెప్ కూడా. రెండు రాజకీయ పార్టీలు కలవచ్చు రాజకీయ అవసరాల రీత్యా, వ్యూహాల రీత్యా. కానీ ఆ పార్టీలు డిమార్కేట్ చేసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. టీడీపీ బీజేపీ కలిసింది, కొన్ని రాజకీయ అవసరాల రీత్యా, వ్యూహాల రీత్యా కలిశారు. కానీ రేపు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది, బీజేపీకేమో ముస్లిం ఓటు అవసరం లేదు, మైనార్టీ ఓటు. కానీ టీడీపీకి కావాలి, మరి టీడీపీ సమర్థిస్తుందా? రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది, టీడీపీ సమర్థిస్తుందా? రేపు డీలిమిటేషన్ చేసి సౌత్ ఇండియా సీట్లు తగ్గిస్తారు, అప్పుడు టీడీపీ సమర్థిస్తుందా? రేపు ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల విషయంలో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పాపులేషన్ ఆధారంగా ఇదివరకు 1971 సెన్స్ ఆధారంగా డబ్బులు ఇచ్చేవారు రాష్ట్రాలకు, ఇప్పుడు లేటెస్ట్ సెన్స్ ఆధారంగా డబ్బులు ఇస్తారు. లేటెస్ట్ సెన్స్ ఆధారంగా డబ్బులు ఇస్తే సౌత్ ఇండియా భారీగా దెబ్బతింటుంది. అది లాస్ట్ ఫైనాన్స్ కమిషన్లో జరిగింది. ఇలాంటి విషయంలో టీడీపీ అంగీకరిస్తుందా? సో రేపు హిందీ ఒక్కటే జాతీయ భాష అంటారు, ఎందుకంటే అమిత్ షా హిందీ ఆత్మ అన్నారు కదా. తెలుగు ప్రజలకు ప్రతినిధిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? అంటే టీడీపీ బీజేపీ కలవడానికి ప్రాతిపదిక వేరు. దట్ డజంట్ మీన్ బీజేపీ చేసే ప్రతి పనిని టీడీపీ సమర్థించాలని లేదు కదా. రేపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయరు, టీడీపీ సమర్థిస్తుందా? రేపు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు, టీడీపీ సమర్థిస్తుందా? సో అందువల్ల ఇవన్నీ క్యూములేటివ్గా అయ్యి ఏదో ఒక సందర్భంలో మళ్ళీ అలయన్సెస్ బ్రేక్ అవుతుంటాయి. అప్పటిదాకా ఓపిక పడతారు, ప్రతి చిన్నదానికి అలయన్స్ బ్రేక్ చేసుకోరు కదా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా బహుశా టీడీపీతో డిమార్కేట్ చేసుకోవటానికి ఈ మాట అని ఉన్నాడా? ఎందుకంటే మేము ప్రభుత్వంలో బలమైన భాగస్వామిగా ఉంటాం, ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంటాం. అంటే ఇది మా ప్రభుత్వమే కావచ్చు, కానీ మేము రాజీ పడము. ఎందుకంటే అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ అందులో భాగస్వామి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల ఆ డిమార్కేషన్ కొరకు జనసేన అంటే పవన్ కళ్యాణ్ చాలా ముందు చూపుతో రాజకీయ వ్యూహంతో మాట్లాడంటే. ఎందుకంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ఎటు టర్న్ తీసుకుంటే తెలియదు కనుక యూ కెనాట్ గివ్ ఎ బ్లాంక్ చెక్. టీడీపీ తెలుగుదేశం నాయకత్వానికి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ బ్లాంక్ చెక్ ఇవ్వడు కదా. సో ఆ బ్లాంక్ చెక్ ఇవ్వకుండా ఉండేందుకు అన్నటువంటి ఎత్తుగడగన్న మాట కూడా కావచ్చు. రైట్ సార్. ఇక కూటమి గెలవడంలో పవన్ పాత్రను చంద్రబాబు నాయుడు కూడా